హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాలకు గలమెప్పుతున్నటువంటి స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది, రాజకీయ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నటువంటి జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళ వైఖరి ఏంటి, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, అసలు ఎలక్షన్ టైంలో ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. అసలు నిజం చెప్పాలంటే ఇదంతా పక్కన పెడితే గ్రామాలలో అభివృద్ధి కుంటపడిపోయింది. ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు రావడం లేదు. కింది స్థాయి లెవెల్లో, గ్రామ స్థాయి లెవెల్లో పథకాలు అందడం లేదు. పథకాలు అందడమే కాకుండా అభివృద్ధి కూడా గ్రామాలలో ఎక్కడికక్కడ కుంటపడిపోయింది. వీటన్నిటికీ కారణాలు ఎవరు, కారకులు ఎవరు? ఎన్నో ఉచిత హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వందా, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చి అసెంబ్లీకి పంపించినటువంటి ప్రతిపక్ష పార్టీలదా? ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నించకపోవడం వలన అధికార పక్షం నిమ్మకు నీరెత్తినట్టు పనిచేస్తుందో పోవడం వలన ఎందుకు ఈ యొక్క అభివృద్ధి జరగడం లేదు? తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఎక్కడేసిన అభివృద్ధి అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. అభివృద్ధి ఆగిపోయింది. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడా రావడం లేదు, మళ్ళీపోయినాయి. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తర్జన పడుతూ ఉంది? ఇంకా అర్థం కాలేదనుకుంటా మీకు. అదే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎందుకు నిర్వహించడం లేదు? ఇంకా స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు తర్జన పడుతూ ఉంది? అసలు ఎందుకు ఈ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం గ్రామాల అభివృద్ధిని కుంటపడేస్తున్నారు ఈ యొక్క రాజకీయ నేతలు? వీటి పట్ల, స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించడం పట్ల ప్రతిపక్ష పార్టీల వైఖరి ఏంటి స్పష్టంగా చెప్పాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. ఎందుకు ఈ అధికార పక్షం ఇప్పటికీ గ్రామాలలో సర్పంచుల పదవి కాలం ముగిసి సంవత్సరంన్నర కాలం ముగుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా సర్పంచుల ఎలక్షన్ నిర్వహించకపోవడం, సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉంది. ఇంతసేపటి కూడా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహిస్తే ఎన్ని సర్పంచ్లు గెలుస్తాం, పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్లు పెడితే మాకు వ్యతిరేక పవనాలు వీస్తాయన్న భయం అధికార పార్టీకి నిండుగా ఉంది. మరి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ వైఖరిని సమర్థిస్తూ ఉంది. ఎందుకు మరి ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఎందుకు మాట్లాడడం లేదు? అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కొంతమంది ముందుగా జెడ్పీటీసీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించాలి, తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లకు పోదామంటారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ముందుగా సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి డిమాండ్ మొదలవుతుంది. ఉత్తర తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీ ఎలక్షన్లు ముందుగా నిర్వహించి పార్టీ గుర్తు మీద ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకు మీలోనే తర్జన, మీలోనే ఒక భయం పుట్టుకొచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకొని, అధికారంలో ఉన్న పెద్దలు ఎవరైనా సరే స్థానిక సంస్థ ఎలక్షన్లో అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ అభివృద్ధి ఎవరు చేస్తారనే నాయకుని మాత్రమే ఎన్నుకుంటారు. ఎందుకు మీకు అంత స్వలాభం? ఎందుకు అక్కడ అభివృద్ధి జరగాలి, అదే అల్టిమేట్ నిర్ణయం.
మీ పార్టీ వ్యక్తి గెలవాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? అభివృద్ధి గెలవాలని చెప్పేసి ఎందుకు అనుకోవట్లేదు? అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం ప్రతిదీ ఆ స్వప్రయోజనాల కోసమే ఉచిత హామీలు అన్నిచ్చి ఇలా సామాన్య మానవుని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. గ్రామాలలో అభివృద్ధి లేకుండా కుంటపడిపోయినటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొంతమంది క్యాబినెట్ మంత్రులు పనిచేయకపోవడం వలన, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గం పట్టించుకోకపోవడం వలన, దేనివల్ల అక్కడ అభివృద్ధి ఆగిపోయింది అంటే కేవలం ఒకే ఒక రీజన్, స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించకపోవడం, గ్రామాలలో సర్పంచ్ లేకపోవడం, ఎంపీటీసీ లేకపోవడం, వార్డు మెంబర్ లేకపోవడం. అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అని చెప్పేసి పంచాయతీ కార్యదర్శులను నియమించి వారికి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు కరెక్ట్గా బాధ్యతలు నిర్వహించకపోవడమే అక్కడ గ్రామాలలో ఎక్కడేసిన గొంగడు ఎక్కడే ఉంది. అభివృద్ధి మొత్తం కూడా ఆగిపోయింది. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడా రావడం లేదు. అయినప్పటికీ కూడా హైకోర్టు మనకు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన రావడం లేదు? మరి ఇలానే చేసుకుంటూ పోతే సామాన్య మానవుడు ఏం కావాలి? గ్రామాల అభివృద్ధి ఏం కావాలి? మీలోనే మీకు సఖ్యత లేకపోవడం, ఎందుకు ఇంత భయాందోళన? ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తేను ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది కదా. చేతగాని హామీలన్నీ ఇచ్చి ఇవాళ సామాన్య మానవుని నడ్డి విరిచే విధంగా చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కులగణన అన్నారు. కులగణన సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించడానికి ప్రతిదీ ఒక సాకు చూపిస్తూ ఉన్నారు. స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించడానికి ప్రతిదీ ఒక సాకు చూపిస్తూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్ ఉన్నాయన్నారు. ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాతనే నోటిఫికేషన్ రాబోతా ఉందన్నారు. తర్వాత కులగణన తర్వాతనే అన్నారు. కులగణన అయిపోయింది, అయినప్పటికీ కూడా ఇంకా రిజర్వేషన్ ప్రకటించకపోవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఒక భూగులు పుట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనం. మీ స్వప్రయోజనాలు ఆపి, మీ స్వప్రయోజనాలకు పోకుండా గ్రామాలలో స్థానిక సంస్థ ఎలక్షన్లు నిర్వహించి గ్రామానికి ప్రథమ పౌరుని ఎన్నుకొని గ్రామ అభివృద్ధి కావడానికి తోడ్పడాలే తప్ప ఇలాంటి స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలి, కొందరేమో పార్టీ గుర్తు మీద పోటీ చేయాలంటారు, కొందరు పార్టీ గుర్తులు అవసరం లేదంటారు. అసలు ఈ అయోమయంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్. దీంట్ల పట్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఎలాంటి వైఖరి తెలియజేయడం లేదు, మౌనం పాటిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని స్పందించడం దీని గురించి అని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఇలానే చేసుకుంటూ పోతేను అధికార పార్టీ చేస్తున్న ఆగడాలని కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించకపోతే ఇక మీకు ఆ హోదా ఇచ్చి, ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చి కూర్చోబెట్టింది ఎందుకు అక్కడ? ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కూడా నియోజకవర్గంలో తిరిగిన దాఖలే లేదు. అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎలా తిరుగుతున్నారు, ఎలా అభివృద్ధి పని చేస్తూ ఉన్నారు అనేది ప్రతిపక్ష నాయకుడిగా, అక్కడ మాజీ ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించారు మీరు కూడా. ఒక్కసారి పదవి ఉంటేనే నియోజకవర్గంలో తిరుగుతాం, పదవి లేకపోతే మాకు అవసరం లేదన్నట్టుంటే ప్రజలు మళ్ళా మిమ్మల్ని కూడా ఎప్పుడు కూడా క్షమించబోరు. ఖచ్చితంగా నియోజకవర్గాలకు రాండి, అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది అధికార పార్టీని ప్రశ్నించండి. ప్రశ్నించేవాడిది లేకపోతే, ప్రశ్నించేదాన్ని లేకపోతే ఇక మనకు అభివృద్ధి అనేది ఆగిపోతుంది అక్కడే. అందుకే ఖచ్చితంగా ప్రశ్నించండి.
స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా అతి త్వరలో నిర్వహించాల్సినటువంటి అవసరం అధికార పార్టీకి ఉంది. మీ స్వప్రయోజనాలకు పోకుండా ఐదర్ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా నిర్వహించాల్సిన టైం మీకు. ఇకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఫిబ్రవరి లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ దాన్ని గత 3-4 నెలలకు పోస్ట్పోన్ చేసే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్, ఏప్రిల్లో ఎగ్జామ్స్, మేలో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే చాలా ఆలస్యమైంది స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించడానికి. ఇక మీదట కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ స్వప్రయోజనాలకు పోకుండా ఫిబ్రవరి లోపల స్థానిక సంస్థలు ఎట్లాగో నిర్వహించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది ఈ యొక్క ప్రభుత్వానికి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేల సర్వే సొంతంగా వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా మనకు ఓట్ బ్యాంకు స్ప్లిట్ అవుతుంది, ఎందుకు స్ప్లిట్ అవుతుంది అనేది కూడా ప్రత్యక్షంగా సర్వే చేయించి వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉందని తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా మనకు అందుకే ఇప్పుడు రేపు 26 తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులని, రైతు భరోసా అని ఇవన్నీ జారీ చేస్తూ ఉన్నారు. నోటిఫికేషన్ రాబోయే ముందు ఖచ్చితంగా చేసేవి ఇవన్నీ. అందుకే గ్రామాలలో కూడా యువకులందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. మీ యొక్క స్వప్రయోజనాలు మానుకొని ఖచ్చితంగా తొందరగా వీలైనంత త్వరగా స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి కోరుకోవడం జరుగుతోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో సర్పంచులు నిర్వహించి గ్రామాల అభివృద్ధి తోడ్పడాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు. ఇలాంటి వీడియోలు మీ ముందు తెస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.